ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరూ బాగున్నారా? మేమందరం తలుస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు అనేక మంది ఈ రీతిగా ఈ కార్యక్రమం చూస్తూ మీకు అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తూ మీరు అనేక మంది ప్రార్థన చేపించుకుంటున్నందుకు ప్రభువుని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమం అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేమంతా తలుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని కొంత సమయం ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. చాలండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రేమమయుడా అని కొందరు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి వాక్యాన్ని వివరిస్తుండగా నీ సహాయాన్ని అందించి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృప నుంచి నీ వాత్సల్యతను మాతో ఉంచి మీరు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, చదవబడినటువంటి వాక్యం మనకు తేట తెల్లంగా అర్థమవుతుంది. ఏంటంటే, కావున మీరు దేవునికి ప్రియమైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడని దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది. చూడండి, ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏంటంటే, దేవుడు ఏ విధంగా నడుచుకున్నాడు, ఈ లోకములకు యేసు ప్రభువారు ఏతించిన తర్వాత, ఈ లోకములోకి యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా బ్రతికాడో ఆయన పోలి నడుచుకున్నని దేవుని వాక్యం చెలవిస్తుంది. ఆయనకి ప్రియమైనటువంటి పిల్లల వలె, ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఉంది. చూడండి, దేవుడు ఈ లోకంలో ఎంత ప్రేమించాడు. చూడండి, యోహాను రాసిన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం తెలియజేస్తుంది కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమించాడు, ఎంతగానో జాలిపడ్డాడు, ఎంతగానో దయ చూపించాడు. చూడండి, తండ్రి యొక్క సాన్నిధ్యంలో ఉండుట కన్నా, తండ్రి యొక్క రాజ్యంలో ఉండుట కన్నా ప్రజలతో శ్రమ అనుభవించడానికి, ప్రజల కోసం వారిని విమోచించడానికి, విడుదల కలుగ చేయడానికి, వారితో గడపడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. 2016 సంవత్సరాల క్రితమే ఒక మనుషునిగా, ఒక దీనుడిగా, ఒక దరిద్రుడిగా ఈ లోకానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏతించాడు. ఒక సగటు మానవుడు, ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా తన జీవితాన్ని మార్చుకోవాలో, ఏ విధంగా తన జీవితం దేవునిలో అంటుకట్టబడాలో ఆ విషయాలు తన జీవితం ద్వారా బయలుపరిచాడండి. దేవుడు ఈ లోకాన్ని ఏ విధంగా పోలి నడుచుకున్నాడు, దేవుడు ఈ లోకంలో ఎలా నడుచుకున్నాడో అలా మనం నడుచుకున్నట్లయితే మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మన ప్రవర్తన అలా ఉన్నట్లయితే, మన జీవితం అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటాడు. కావున మీరు ప్రేమైనటువంటి దేవునికి ప్రేమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనకు మనం ప్రేమైనటువంటి పిల్లలం, ఆయనకు నచ్చినటువంటి పిల్లలం, ఆయనకు ఇష్టమైనటువంటి పిల్లలం. ఆయన పోలి మనం నడుచుకోవాలి. ఆయన పోలి నడుచుకోవడం అంటే ఆయన ఈ లోకంలో ఎలా జీవించాడో అలా మనం జీవించడమే. ఎలా జీవించాడంటే, అతను పగలంతా అనేక మందికి పరిచయం చేసి, పగలంతా అనేక మందిని బాగు చేసి, అనేక మంది వారిని రక్షించి, అనేక మందికి విడుదల కలుగ చేసి, తను ఏం చేశాడంటే రాత్రంతయు ప్రార్థన చేశాడు. రాత్రంతయు తన కొరకు ప్రార్థనలు చేస్తాడండి. అలా రాత్రంతా తను ప్రార్థన చేస్తాడు. మనము కూడా అటువంటి ప్రార్థనలు మనం ఎదగాలి. ఆయన ఏ విధంగా తండ్రితో సహవాసం చేశాడో, ఆయన పరమందున తండ్రితో ఏ విధంగా గడిపాడో మనము కూడా అలా గడిపినట్లయితే, ఆయన పోలి మనం నడుచుకున్నట్లయితే మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుందండి. మన జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడచబడుతుంది. ప్రియ సహోదరు సహోదరు, ఆయనకి ఇష్టమైన పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలంటే, ఆయన ప్రతిబింబించేవారిగా, ఆయన రిఫ్లెక్ట్ చేసేవారిగా, ఆయన్ని చూపించేవారిగా మనం జీవించినట్లయితే మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మన జీవితం దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లింప చేయబడుతుందండి. ప్రియ సహోదరి సహోదరు, ఆలోచించే మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలని మనం ఆలోచించేస్తూ ఉంటాం. ఎలా నడుచుకోవాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలా జీవించాడో అలా జీవించినట్లయితే తండ్రి యొక్క రాజ్యంలో ఉంటాం.
ఆ పునాదులు పట్టణంలో ఉంటాం. ఆ యొక్క సియోను యొక్క పట్టణంలో మనం ఉంటామండి ప్రియ సహోదరి సహోదరుడు. అలా ఉండాలని ఆశపడినట్లయితే, అలా బ్రతకాలను ఆశపడినట్లయితే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనకి నచ్చేటువంటి పిల్లల వల్లే మనం బ్రతకాలి. ఆయనకి నచ్చేటువంటి వారికి మనం బ్రతకాలండి. ఆయనకి నచ్చేటువంటి వారికి మనం బ్రతికినట్లయితే మన జీవితం ధన్యకరంగా మార్చబడుతుందండి. ప్రియ సహోదరి సహోదరు, క్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు, క్రీస్తు మన కొరకు ఏ విధంగా ప్రేమించాడో అటువంటి ప్రేమను మనము ఎదుటి వారికి చూపించాలి. అటువంటి ప్రేమను వారికి ఇతరులకు చూపించాలి. అటువంటి ప్రేమ కలిగి మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రేమలో 4 రకాలు ఉన్నాయండి. ఆ 4 రకాల మొదటిగా తల్లిదండ్రుల ప్రేమ. మొట్టమొదటిసారిగా తల్లిదండ్రుల ప్రేమ. రెండోదిగా మనం ఆలోచన చేసినట్టయితే స్నేహితుల మధ్య ప్రేమ. రెండోదిగా స్నేహితుల మధ్య ప్రేమ. మూడోదిగా ఆలోచన చేసినట్టయితే భార్య భర్తల మధ్య ప్రేమ. నాలుగోదిగా ఆలోచన చేసినట్టయితే అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా మనం ప్రజలను ప్రేమించే వారిగా ఉండాలి. ప్రేమలలో చాలా రకాలు ఉన్నాయండి, 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాల్లో మొదటిసరిగా తల్లిదండ్రుల ప్రేమ. తల్లిదండ్రులు కుమారుల మీద చూపించే ప్రేమ, ఆ కుమారులు తల్లిదండ్రుల మధ్య చూపించే ప్రేమ. ప్రేమ ఒక ప్రేమ. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే స్నేహితులు ఒకరికొకరు చూపించుకునే ప్రేమ. మూడోదిగా ఆలోచన చేసినట్లయితే భార్యాభర్తలు ఇరువురు ఒకరిపైన ఒకరు చూపించుకునే ప్రేమ. అదే అగాపే ప్రేమ. దేవుడు ప్రజల పైన, తన యొక్క కుమారులు కుమార్తెల పైన చూపించే ప్రేమ అండి అగాపే ప్రేమ. చూడండి, తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలమే ఉంటుంది, స్నేహితుల మధ్య ప్రేమ కొంతకాలమే ఉంటుంది, భార్యాభర్తల ప్రేమ కొంతకాలమే ఉంటుంది. శాశ్వత కాలంగా ఉండేటువంటి ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ. అటువంటి దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలండి. అటువంటి దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నట్లయితే, అటువంటి ప్రేమను మనం మన జీవితాల్లో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో సెలవిస్తూ ఉంటుంది కదా. చూడండి, ఆత్మ ఫలాల్లో మొట్టమొదటిసారిగా ప్రేమ ప్రేమ ప్రేమ. అటువంటి ప్రేమ మనం కలిగిన కావున మీరు దేవునికి ప్రేమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడుచుకోవాలని చెప్తూ ఉంటుందండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం పరిమళ వాసనగా ఉన్నట్టుకు. చూడండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడండి. చూడండి, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా, సుగంధ వాసనగా మనం విదజల్లటానికి తాను రిక్తునిగా బలి అర్పణగా అర్పించుకున్నాడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకు సెలవిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడు, మనం పరిమళ వాసనగా ఉంచడానికి, మనల్ని సుగంధం వెదజల్లే వారిగా ఉంచడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంచడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పరమ తండ్రి అయినటువంటి దేవదేవుడు ఏం చేస్తాడంటే మన కోసము తన ప్రాణాన్ని అర్పించి, తను రిక్తునిగా చేసుకుని, తను తగ్గించుకొని తను మన కోసం బలియాగమయ్యాడండి, అర్పణగా అయ్యాడు తండ్రికి. ప్రియ సహోదరి సహోదరు, దేవుని పోలి నడుచుకోవడం అంటే ఆయన ఏ విధంగా ప్రేమించాడో మనము కూడా అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. మన జీవితంలో అటువంటి ప్రేమను కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆయన మనం పోలి నడుచుకున్నట్లు మనం ఉంటుందండి. చూడండి, రెండోదిగా మనం ఆలోచించేసినట్టే తగ్గించుకునేటువంటి వారిగా పరిశుద్ధ గ్రంథం తెలియజేసిన ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచించేద్దాం. తండ్రి రాజ్యంలో ఎంతో సుఖం ఉంది, ఎంతో సౌఖ్యం ఉంది. తండ్రి రాజ్యంలో కుడి పాసన కూర్చొని తండ్రిని ఎప్పుడు సూచిస్తూ ఉండి దేవుని ఎప్పుడు పరిశుద్ధుని ఆరాధిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని తాను రిక్తునిగా తను తగ్గించుకొని ఒక మనుషునిగా రావాల్సిన అవసరం ఏంటండి? ఒకసారి ఆలోచించే. ఎవరి కోసం వచ్చారు? ఎందుకు వచ్చాడంటే నిన్ను ఎవరి కోసం వచ్చారు? నీ కోసమే వచ్చారు. నీ పాపములో విడుదల కలగొచ్చేయడానికి వచ్చాడండి, నీకు శాపములు విడుదల కలగొచ్చేయడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను బంధకముల నుంచి కూకడ వేలతో సైతం పెకిలించి నీకు స్వతంత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించే ఆయన ఎట్లా తగ్గించుకున్నాడు.
ఎట్లా తగ్గించుకో, ఒక సగటు మానవుడు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించాడండి. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద యేసు ప్రభువు జీవించాడు. ఈ 33.5 సంవత్సరాలు ఆయనకి శ్రమలు అనుభవించలేదా? కష్టములు అనుభవించలేదా? నష్టములు అనుభవించలేదా? ఇరుకులు అనుభవించలేదా? అనేక మంది కోసము అనేక మంది యేసు ప్రభువుని హేళన చేయలేదా? అనేక మంది యేసు ప్రభువుని తునీకరించలేదా? ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించే ఈరోజు నీ జీవితాన్ని ఆయనే తగ్గించుకున్నాడండి. మన జీవితాన్ని తగ్గించుకోలేదు. మన జీవితాలు తగ్గించుకోకుండా మన జీవితాలు ఆశీర్వాదకరం రావాలంటే, దీవెన రావాలంటే రాలేదండి. సహోదరి సహోదరుడు, ఆలోచించే నీ జీవితం ఎవడైతే తగ్గించుతుందో అప్పుడు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఒక సామెత ఒకటి ఉంది కదండి, అన్నీ ఉన్న ఇస్తరాకు అనికి మనిగి ఉంటుంది, అన్ని ఏమి లే నాకు ఎగిసెగిసి పైకి పడుతుందని లోక యుక్తి ఉంది, లోక సామెత ఉందండి. అన్నీ కలిగినట్టు మనం అన్నీ కలిగినటువంటి యేసు ప్రభువారు దీనుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి ఒక తన జీవితాన్ని తగ్గించుకొని తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. మనము కూడా తగ్గించుకున్నట్లయితే, మనం కూడా తగ్గింపు జీవితం మనం కలిగినట్లయితే ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఖచ్చితంగా దేవుని చేత మనం ఆశీర్వదించబడతామని. ఒకవేళ తగ్గింపు మన జీవితంలో లేనట్లయితే, పౌరుషానికి మనం పోయినట్లయితే, రోషాలకు మనం పోయినట్లయితే, లేకుంటే మనం హెచ్చించుకున్నట్లయితే ఎప్పటికి మనం ఆశీర్వదించబడలే. ఎదుటి వారు ఎదుగుతున్నారని వారి జీవితం ఎదుగుతున్నారే, వర్ధిల్లుతున్నారే, అభివృద్ధి చెందుతున్నారని మనం ఎస్తనపడినా, అసూయపడినా, కలత చెందిన మనకి ఏ ప్రయోజనం ఉండదండి. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుని సన్నిధిలో అప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడతా ఉంటాం. అప్పుడు దేవుని చేత మనం వర్ధిల్లింప చేయబడతాం. దేవుడే తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడండి. యేసు ప్రభువుకి వాస్తవానికి ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదండి. కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ప్రజలను విడిపింప చేయడానికి, ప్రజలను విడుదల కలుగొచ్చేయడానికి, ప్రజలను విమోచించడానికి ప్రభు అటువంటి యేసుక్రీస్తు ఒక దీనుడిగా, ఒక దరిద్రుడిగా వచ్చి విమోచించాడు. ఆ కలవరి గిరిలో, ఆ గొల్గోతా కొండ పైన తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అర్పించేస్తాడండి. ఎందుకు అర్పించేస్తాడంటే ప్రజలను విమోచించాలి, నా ప్రజలను రక్షించాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ప్రభు అటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. అనేక మంది పెడుగుద్దులు గుద్దారు, అనేక మంది హేళన చేస్తారు. తన వీపు నాగేటి స్థలాల వల్ల దున్నబడదండి. ఆయన నోరు తెరిచి ఏమైనా మాట పలికాడా? పలకలేదు సహోదరుడు, ఏమీ పలకలేదు, ఏమీ నోరు ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదంటే ఆయన తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. చివరికి ఆయన మేకులు కొట్టి శిలువకి ఎక్కుతున్నప్పుడు కూడా తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుడని తండ్రితో మొరపెట్టుకున్నాడని. అటువంటి తగ్గింపు జీవితం తను కలిగి ఉన్నాడు. మనము కూడా తగ్గింపు జీవితం కలిగి ఉన్నట్లయితే, మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని చేత దీవించబడతాం. ఎవరో హేళన చేస్తూ ఉన్నారని, ఎవరో అవమానం చేస్తూ ఉన్నారని మనం తగ్గించుకోలేం, మనం ఓర్చుకోలేం. ఓర్పు సహనం మనకు ఉండదండి. అతిశయపడుతూ ఉంటాం, లేకుంటే గర్విస్తూ ఉంటాం. మనకున్నటువంటి ఆస్తిని బట్టి, సంపదను బట్టి అతిశయపడుతాం, లేకుంటే మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ప్రతికూల పరిస్థితిని బట్టి ఓర్వలేక దేవునికి దూరం అయిపోతాం. తగ్గించుకోలేక మన జీవితాలు దేవునికి దూరం అయిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. దేవునికి మందిరానికి దూరమైన రోజులు ఎన్నో ఉన్నాయి. సహోదరి ఆలోచించి నువ్వు తగ్గింపు జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే, విధేయత కలిగిన జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడతాయి. కావున మీరు దేవునికి ప్రేమ పిల్లవాళ్ళ దేవుని పోలి నడుచుకోవాలంటే ఎలా పోలి నడుచుకోవాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఆయన ప్రేమ కలిగినటువంటి ఆయన ఎంత ప్రేమ స్వరూపుడండి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమ చూపించాడు, ప్రాణమును విడిచేంతగా ప్రేమ చూపించాడు. సహోదరుడు, ఆ ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు బలియాగమయ్యేంతగా ప్రేమ చూపించాడు. నీ పాపములు విడుదల చేయాలని, నీ శాపములు విడుదల చేయాలని, నీ బంధకములు విడుదల చేయాలని ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అంత ప్రేమించాడని ఆ ప్రేమను అర్థం చేసుకోలేక దేవునికి దూరమైన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆయనకి ఇష్టంగా బ్రతకలేక నువ్వు నీ చెడుదావల్లో, నీకు ప్రవర్తనలో, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా నడిచిన మార్గాలు ఎన్నో ఉండొచ్చు. ఈ రోజైనా ప్రియ సహోదరుడా,
నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు సన్నిధిలో అయ్యా నీవు పోలి నువ్వు ఏ విధంగా నడుచుకున్నావో అలా నేను నడుచుకుంటాను ప్రభు అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతావో అప్పుడు దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడతావు. మూడోదిగా మనం ఆలోచన చేస్తున్నట్టయితే 15వ లోకస్ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చదివిస్తుంది కదా, దినములు చెడ్డవి, సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా నడుచుకోవాలంటే జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగినటువంటి వారే, తెలివి కలిగినటువంటి వారి వలె నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా నడుచుకోవాలంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగినటువంటి వారి వలె. అజ్ఞానములో నుండి నీ మనోనేత్రములు వెలిగించబడే వారిగా, నీ మనోనేత్రములు వెలిగించుకొని నువ్వు దేవునికి జ్ఞానము కలిగినటువంటి వారిగా నడుచుకున్నట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుందండి. నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. సహోదరి ప్రభు తెలియజేస్తుంది కదా, కావున మీరు దేవుని పోలి ప్రేమైన పిల్లల వల్ల దేవుని పోలి దేవుడు ఏ విధంగా నడుచుకున్నాడు, జ్ఞానం కలిగినటువంటి వారిగా నడుచుకున్నాడు. సైతాన్ వచ్చి శోధిస్తున్నప్పుడు, సైతాన్ వచ్చి వేదన శోధిస్తున్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు తన యేసు ప్రభు వారు పరిచర్య ఆరంభిస్తున్న దినాల్లో 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దినాల్లో అక్కడ సైతాన్ వచ్చి శోధిస్తూ ఉంటుంది. ఈ రాళ్ళను రోట్లుగా చేసుకొని తినొచ్చు కదా, ఈ కొండ మీద నుంచి దూకొచ్చు కదా, దేవదూతలు వచ్చి ఇంటి పట్టుకుంటాయి కదా అని సైతాన్ వచ్చి శోధిస్తున్నప్పుడు వాక్యము ద్వారా ఆ యొక్క సైతాన్ యొక్క నోటిని గద్దించి జ్ఞానము కలిగినటువంటి వారే యేసు ప్రభు వారిని నడుచుకున్నాడు. నీవు కూడా శోధన అనుభవిస్తున్నప్పుడు, సమస్య అనుభవిస్తున్నప్పుడు, కష్టం అనుభవిస్తున్నప్పుడు దేవునికి దూరం అవ్వకుండా జ్ఞానం వలె నువ్వు నడుచుకున్నట్లయితే, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి వలె నువ్వు కలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం సెలవిస్తుంది కదా, ఈ నా మాటలు విని జ్ఞానం కలిగినటువంటి వారి వలె, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని బండ మీద కట్టుకుంది. జ్ఞానం లేనటువంటి మూర్ఖులైన స్త్రీ ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నప్పుడు గాలి తుఫాన్లు వచ్చి ఆ ఇసుక తెప్పల మీద ఉన్నటువంటి ఇల్లు పడగొట్టుపడి. జ్ఞానం లేనటువంటి వారి వల్ల, తెలివి లేనటువంటి వారి వల్ల మనం జీవించినట్లయితే లోకంలో మనం దేవుని చేత ఆశీర్వదించాం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానమే ఎక్కడి నుంచి వస్తుంది అంటే యేసు ప్రభువు నుండి వస్తుందండి. ఏదో కొట్లో ఉండదు, లేకుంటే మార్కెట్లో ఉండదు, లేకుంటే బిగ్ సెంటర్లో బజార్లో ఉండదండి. జ్ఞానం ఎవరిదంటే సర్వ జ్ఞానము సర్వ సంపదలు గుప్తమైన ఆయన దగ్గర. ఆయన అడిగితే జ్ఞానం అనుగ్రహిస్తాడు. అయ్యా నాకు జ్ఞానం నన్ను గురించి ప్రభా, నీలో ఎదగాలి ప్రభా, నీలో బ్రతకాలి ప్రభా, నీలో జీవించాలి ప్రభా, నాకు జ్ఞానమును ప్రసాదించే ప్రభా అని మనం ఎప్పుడైతే అడుగుతామో జ్ఞానమును అనుగ్రహిస్తూ ఉంటాడండి. జ్ఞానుల వాళ్ళే నడుచుకోవాలి. మొట్టమొదటిసారిగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. రెండోదిగా తగ్గింపు కలిగినటువంటి వారి వల్ల తగ్గించుకునేటువంటి వారి వల్లే, విధేయత కలిగినటువంటి వారి వల్ల మనం నడుచుకోవాలి. మూడవదిగా మనం ఆలోచన చేసినట్టయితే జ్ఞానం కలిగినటువంటి వారు, తెలివి కలిగినటువంటి వారి వల్ల మనం నడుచుకున్నట్లయితే మనం దేవుని పోలి నడుచుకునే వారి వల్ల ఉంటాం. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారు కదా, ఏమని తెలియజేస్తున్నారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నారు, మీరు నన్ను పోలి నడుచుకున్నారని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. నేనైతే క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నానని చెప్తూ ఉంటాను. చూడండి, అపోస్తలుడైన పౌలు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు ఏ విధంగా బ్రతికాడు, క్రీస్తు ఏ విధంగా శ్రమలు అనుభవించాడు, ఏ విధంగా నష్టం అనుభవించాడు, దేవుని ప్రజల కోసం ఎంత ఇబ్బందులు అనుభవించాడో, దేవుని కొరకు ఎంత ఖర్చు అయ్యాడో పౌలు కూడా ఆ విధంగా ఖర్చు చేయడండి. పౌలు కూడా అంత ప్రయాసపడ్డాడండి. పౌలు కూడా అధికంగా కష్టపడ్డాడండి. అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించాడు. అందుకే చెప్తున్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి దేవుని వాక్యం పౌలు చెప్తున్నాను. అలా ఈరోజు నువ్వు చెప్పగలవా ప్రియ సహోదరి సహోదరు? పౌలు అదే మాటలు మాట్లాడగలవా? భౌతికంగా పెద్దవాళ్ళతో అయితే మాట్లాడలేగలమేమో, కానీ హృదయ అంతరంగాల నుంచి ఆ మాట మనకు రాలేదు. ఎందుకంటే మనం దేవుని పోలి నడుచుకోవట్లేదు. దేవుడు ఎటువంటి ప్రేమ చూపించాడు, అటువంటి ప్రేమను మనం చూపించలేకపోతున్నాం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఏ విధంగా మనల్ని ఏ విధంగా ప్రేమించుకుంటామో ఇతరులకు కూడా ఆ విధంగా ప్రేమించాలి.
చాలామంది అంటుంటారు కదా, నేను నా సహోదరుని ప్రేమించను, లేకుంటే నా సహోదరిని నేను ప్రేమించను, కానీ ఆమె అయితే నాకు గిట్టదు, లేకుంటే అతనైతే నాకు గిట్టడు, కానీ నేను దేవుని అయితే ప్రేమిస్తానని చాలామంది ఉంటారు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కనపడే నీ సహోదరుని ప్రేమించిన వాడు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? నువ్వు దేవుణ్ణి ప్రేమించేటట్టయితే నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తావు, నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తావు. అలా నువ్వు ప్రేమించినట్లయితే ఖచ్చితంగా దేవుని నువ్వు ప్రేమిస్తూ ఉంటావు. ప్రియ సహోదరి సహోదరు, క్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు, క్రీస్తు మన కొరకు ఏ విధంగా ప్రాణం నడిపించాడు, అటువంటి బ్రతుకు మనం బ్రతికినట్లయితే మన జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది, మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, మన జీవితం వర్ధిల్లింప చేయబడుతుందండి. ఈరోజు ఆలోచించేయండి, 3-4 మనం ఆలోచన చేసినట్టయితే వెలుగు సంబంధాల వలె మనం నడుచుకోవాలి. 9వ వచనం సెలవిస్తుంది కదా, ఆ అధ్యాయాన్ని మొత్తం మనం ఒకసారి చదువుకోండి, మీరు ఆలోచించండి. వెలుగు వలె మనం బ్రతకాలి, వెలుగు సంబంధాల వలె మనం నడుచుకోవాలి. మన జీవితం అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేక మంది భక్తులు దేవుని కోసం మండారండి, దేవుని కోసం మండించబడ్డారండి. ఈ రోజు ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు కూడా మండాలి, నువ్వు కూడా ప్రభు కోసం వెలగాలండి. దేవుడు చెప్తున్నాడు, మీరు వెలుగు సంబంధుల వలె ఉండాలి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం లోకమునకు వెలుగై ఉండాలండి. అనేక మంది రక్షణార్థాలు, అనేక మందిని రక్షించడానికి, అనేక మంది ప్రభు యొద్దకు తీసుకురావడానికి మనం వెలుగు వలె మనం ఉండాలి. ఒక కోతిని మనం ఒకసారి ఆలోచించేయండి, తన శరీరాన్ని అంతటి కాల్చుకుంటూ అనేక మందికి వెలుగిస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి వెలుగునిస్తూ ఉంటుంది. ఎందుకు? అనేక మంది వెలిగించబడాలని, ఆ చీకట్లో నుంచి వెలిగించబడాలని ఆ కొవ్వొత్తి ఏం చేస్తుంది, తన శరీరాన్ని సహితం దారపోస్తూ ఉంటుంది. మనము కూడా అనేక మంది యొక్క మనోనేత్రంలో వెలిగించబడాలని, అనేక మంది ప్రభు యొద్దకు రావాలని, ప్రభు చేత రక్షించబడాలని, ప్రభు వారి జీవితాలు మార్చాలని, వారి జీవితాలు ప్రభు దగ్గరికి రావాలని మనం దేవుని కొరకు మండాలండి. వారికి వెలుగునిచ్చే వారికి మనం ఉండాలండి. అలా మనం బ్రతికినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, అలా మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. సహోదరి సహోదరు, ఆలోచించే ఈ రోజైనా ఇప్పటికైనా. కావున మీరు దేవుని పోలి, ప్రియమైనటువంటి పిల్లలు దేవుని పోలి నడుచుకోవాలి. ఏ విధంగా నడుచుకోవాలంటే దేవుని పోలి, దేవుడి లోకంలో ఎలా బ్రతకాలో అలా నడుచుకోవాలి. ఏ రోజైనా మనం ఇప్పటి వరకు దేవుని పోలి నడుచుకోలేదేమో, ఎప్పటి వరకు మనకు నచ్చినటువంటి జీవితాలు, మనకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మనము మన ఆలోచన ప్రకారం, మన యొక్క చిత్త ప్రకారం మనం వెళ్తూ ఉన్నామేమో. ఈ రోజైనా మన జీవితాన్ని మార్చుకొని ప్రభు ఏ విధంగా నడుచుకున్నాడు ఈ లోకంలో, దేవుడు ఏ విధంగా బ్రతికాడు ఈ లోకంలో, అలా మనం బ్రతికినట్లయితే, అలా మనం జీవించినట్లయితే, అలా మనం బ్రతికినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. ప్రియ సహోదరి సహోదరులు, ఆలోచించే నీ జీవితం దేవుని పోలి నడుచుకునేటువంటి వారిగా ఉండాలి, దేవునికి నచ్చినటువంటి జీవితం కలిగి ఉండాలండి. అనేక మంది భక్తులు దేవుని రిఫ్లెక్ట్ చేసినటువంటి వారు, దేవుని ప్రతిబింబించినటువంటి వారు చాలా మంది చరిత్రలో చాలా మంది ఉన్నారండి. వారి వల్ల మనం బ్రతికినట్లయితే, వారి వల్ల మనం దేవుని కోసం మండినట్లయితే మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అనేక మంది వెలుగులోకి నడిపించేవారిగా, అనేక మందిని ప్రభు చెంతకు చేర్చేవారికి మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుని చేత దీవించబడతాం. ప్రియ సహోదరి సహోదరుడు, కావున మీరు ప్రియమైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం పరిమళ వాసనగా నుండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. మన కొరకు తను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడండి. ఎందుకు అర్పించుకున్నాడంటే ఆయన పోలి నడుచుకోవాలని, ఆయన పోలి మనం నడుచుకోవాలని, ఆయన జీవితం మనకు కలిగి ఉండాలని అని ప్రభు మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. ఒకసారి ఆలోచించే ప్రియ సహోదరి సహోదరు, నీ కుమార్తె కానీ లేకపోతే నీ కుమారుడు కానీ నన్ను పోలి నడుచుకోవాలి, నా విధంగా బ్రతకాలి అని చాలామంది అనుకొని ఆశపడితే వారు నా విధంగా నడిపిస్తూ ఉంటారు. అయితే నువ్వు నీ పరమందులో నీ తండ్రిని పోలి నువ్వు నడుచుకుంటున్నావా? ఆలోచించే.
ఈ రోజైనా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నిన్ను పోలి నడుచుకునేటువంటి వ్యక్తిగా నన్ను మార్చు నాయన. నువ్వు ఏ విధంగా బ్రతికావో, నువ్వు ఏ విధంగా నడిచావో ప్రభు, నువ్వు ఏ విధంగా ఈ లోకంలో బ్రతికావో అటువంటి జీవితం నాకు ఇవ్వు ప్రభు. అటువంటి బతుకు నాకు ఇవ్వు ప్రభు. ఏమున్నా లేకున్నా ప్రభు నీ కోరుకుని మండేటువంటి వ్యక్తిగా, నేను జ్ఞానం కలిగేటువంటి వ్యక్తిగా నేను బ్రతకాలి ప్రభు. నాకు అటువంటి మార్గం నాకు తెరువు నాయన నువ్వు అడిగినట్లయితే దేవునికి సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించే నువ్వు దేవునికి నచ్చిన బ్రతకాలండి. ఈ లోకంలో కొంతకాలం మనం బ్రతికేది. ఈ లోకంలో శాశ్వతమైనది ఏది లేదండి. అశాశ్వతమైన లోకంలో దేవునికి నచ్చినటువంటి బ్రతికితే, దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు మనం బ్రతికితే ఖచ్చితంగా దేవునికి రాజ్యంలో మనం ఉంచబడుతూ ఉంటాం. ఖచ్చితంగా పరలోకంలో మనం ఉంచబడుతాం. దేవునికి నచ్చినటువంటి పిల్లల వల్ల మనం నడుచుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి రాజ్యంలో మనం ఉంచబడాలని, ఎలా బ్రతకాలంటే ఆయన ప్రేమను కలిగిన వారి వల్ల నడుచుకోవాలి. ఆయన యొక్క తగ్గించుకున్నటువంటి జీవితం వల్ల మనం తగ్గించుకునేటువంటి విధేయత కలిగినటువంటి వారి వల్లే, మూడవదిగా జ్ఞానము కలిగినటువంటి వారి వల్లే, వెలుగు సంబంధుల వెలుగుల వల్లే మనం నడుచుకున్నట్లయితే, మనం బ్రతికినట్లయితే మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మన జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. సహోదరి సహోదరుడు, ఆలోచించే నీ జీవితం ఎలా ఉందో. ఇప్పటికైనా ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని మార్చుకో, సరి చేసుకొని ప్రభుకు నచ్చిన బ్రతుకును బ్రతికినట్లయితే నీ జీవితం ధన్యకరంగా మార్చబడు. ప్రార్థన చేద్దాం, మోకరించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా రాజా నీకు వందనాలు. కృపగల తండ్రి, కృపామయుడ, శక్తివంతుడా, అద్వితీయ దేవుడా, ఆది సంబుద్ధుడా నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినాన్నైనా ఈరోజు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్న విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రతి సహోదరుడు ప్రభు నిన్ను పోలి నడుచుకోవడానికి, అయ్యా నువ్వు ఏ విధంగా ఈ లోకంలో బ్రతికావో అలా బ్రతకడానికి సహాయం ఇచ్చాము ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను, నీ వాత్సల్యతను మా అందరితో వచ్చి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ సహోదరులు మీరు బలపరిచి, ఆదరించి, నెమ్మది కలుగొచ్చేసి వారి జీవితాలు వర్ధలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరులారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఇంకాను అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికరంగా మీకు అనిపించినట్లయితే, ఇంకా అనేక మందికి ఈ వర్తమానంలో అనేక మందికి చేరవేయాలంటే మీరు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమం ఇంకా ముందు కొనసాగాలంటే ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ సమస్యలో కానీ, ఇబ్బందులో కానీ, కష్టంలో కానీ, ఇరుకులో కానీ మీరు ప్రార్థన చేయించుకోవాలని మీరు ఆశపడినట్లయితే ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి మా ప్రార్థన చేయించుకోవచ్చని ప్రభు పేట మనం చేస్తూ ఉన్న మీ అందరికీ ధన్యవాదములు. ఆమేన్.